తానుగా తెరుచుకున్న ఆ గదిలో నుంచి అమ్మ అనే పిలుపు వినిపిస్తుంది ఆరాధ్యకు. ఆరాధ్య తెరిచి ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్కడ కుళ్ళిన వాసన, భరించలేని దుర్గంధం ఆరాధ్య ముక్కుపటాలకు తగులుతుంది. ఆ వాసన ఆరాధ్య భరించలేకపోతుంది. ఏంటని నేలవైపు చూస్తుంది. అప్పుడే అక్కడ ఓ చిన్న అస్థిపంజరం. ఆ అస్థిపంజరం మరియు కపాలం పక్కన ఏదో తెలియని భయంకరమైన రుద్రపూజ జరిగినట్టుగా అగ్నిగుండం, ఆ పక్కన పెద్ద కత్తి మరియు ఆ కత్తి ముందు ఓ నక్షత్రం గుర్తు ముగ్గు ఉంది. అప్పుడు ఓ పాప ఆత్మస్వరం, అమ్మా అమ్మా. కానీ ఈసారి ఆ స్వరం దుమ్ము ధూళితో పేరుకున్న ఓ పాత అద్దంలో నుంచి ఆ స్వరం వినిపిస్తుంది. ఆరాధ్య ముఖానికి ఎదురుగా అద్దంలో ఆరాధ్యది కాకుండా ఓ పాప ప్రతిబింబం కనిపిస్తుంది. ఆ ఆత్మ ఆరాధ్యతో అమ్మా అమ్మా అంటూ ఏడుస్తూ చూస్తుంది.